భరణి గారిని మీరు చూస్తే ఆటోమేటిక్ గా ఆయన ఎప్పుడూ కూడా వాంటెడ్ గా పెట్టుకున్నట్టు నాకు అనిపించలేదు. నేను హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఆయనకి దెబ్బ తగిలితే మళ్ళీ దివ్య గాని తనుజ గాని చేసిన సపోర్ట్ చేసిన విధానం నన్ను అసలు మెస్మరైజ్ చేసింది. ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర పర్సనల్ గా నేను వాళ్ళకి షేర్ చేసుకున్నాను, వెరీ గుడ్ అండి అని చెప్పి. బట్ ఆయన ఇండివిజువల్ గా ఆడదాం అనుకున్నారు ప్రతిసారి. బట్ అది ఆయన వల్ల అవ్వాల, అంటే అది ఆయన టైం అలా ఉండింది అంతేగాని ఆయన నలిగిపోయాడు. మీరు వెళ్ళిన వీక్ లో శ్రీజ ఆ రోజే బయటికి వెళ్ళి వచ్చేసింది మిడ్ వీక్ లో. అవును. మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు సపోర్ట్ చేశారా? నేను 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 వెళ్ళిన వీక్ లోనే వెళ్ళిపోతే నేనేం సపోర్ట్ చేస్తానండి. అప్పుడు ఆ టైంలో బెలూన్స్ కట్ చేసే టైంకి నా సపోర్ట్ ఉండింది కాబట్టి మీరు చూశారు. కాబట్టి తన ఆట ఆడిన విధానం చూసి అక్కడికక్కడే నేను తనకి సపోర్ట్ చేశాను. సో ఆ మూమెంట్ లో తను వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నేను తనతో కలిసి ఒక 2 టాస్క్ గేమ్ ఆడాను. అప్పుడు బర్నీ గారికి దెబ్బ తగలడం వల్ల మళ్ళీ టాస్క్లు అన్ని చేంజ్ అయిపోయాయి. అవి మీ దాకా వచ్చాయో లేదో నాకు తెలియదు. దాని తర్వాత నేను వెళ్ళి బర్నీ గారికి సపోర్ట్ చేస్తూ ఆడాను. మళ్ళీ కంటెండర్షిప్ లోకి నేను దిగాను, కెప్టెన్ కంటెండర్షిప్ లో. అందులోనే నాకు తనుజ గారికి ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అయ్యాయి. సో అది మీరు అనుకున్నట్టు అందులో నేనే గుడ్ అయ్యాను బేసిక్. ఎందుకంటే అక్కడ నేను ఎక్కడా కూడా ఆవిడకి మాట ఇవ్వలేదు. అది ఎక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఆవిడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అక్కడ. సో దాని తర్వాత రియలైజ్ అయ్యి వీ ప్లేడ్, మేము ఆడాము. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓకే ఇలా గేమ్ ఉంటుంది, వెనకాల వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు. సో ఓజీస్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండిందండి ఫైర్ స్టార్మ్స్ కంటే. సో అంతకు మించి ఏమీ లేదు. 5 వీక్స్ తర్వాత మీరు ఎంట్రీ ఇచ్చారు వైల్డ్ కార్డ్ గా, కానీ మీరు 4 వీక్స్ లోనే బయటికి రావడం గల కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? కారణాలు ఏముందండి, జనాలకి నన్ను చాలా తొందరగా చూడాలనుంది, బయట కలవాలనుంది అంటే తొందరగా తీసుకొచ్చేస్తా. లేదు జనాలకి లేదు, వాడు అక్కడే ఉండి ఓకేలే సరే వాడు ఆడుతున్నాడా లేదా, ఓకే అక్కడే ఉండి ఎంటర్టైన్ చేస్తాడా అని అనిపిస్తే అక్కడే ఉంచుతాడు అంతే. సో కళ్యాణ్ గెలిచారు, అతను గెలుస్తాడని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో కళ్యాణ్ గెలుస్తాడని అంటే నాకు ఎప్పుడు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతూ ఉండేవి. సో ఎన్నో థింగ్స్ అక్కడ చేంజ్ అవుతూ ఉండేవి. బట్ టాప్ కంటెస్టెంట్స్ లో నేను అతను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందనే ఒపీనియన్ నేను యాక్సెప్ట్ చేయడం అవన్నీ కాదులే. కానీ ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ లేదు, అదైతే నిజం. ఇమాన్యుయల్ లేకపోతే అప్పటిదాకా ఇప్పుడు ఎంతమంది విన్ అయినా, ఎంతమంది విన్ అవ్వకపోయినా, ఎంతమంది టాప్ 5కి వెళ్ళినా దాని అంతటికీ కారణం ఇమాన్యుయలే. ఎందుకనంటే ఓజీస్ టీం కలిసి ఆడారు ఫైర్ స్టార్మ్స్ లో. తను సపోర్ట్ చేశాడు. తను సపోర్ట్ చేసింది కేవలం అందులో ఉన్న ఓజీస్ టీంనే కాదు, ఒక బిగ్ బాస్ హౌస్, ఒక మేనియక్ లెవెల్లో కామెడీ కానీ, తను ఆడిన టాస్క్లు కానీ, తన ప్రాణం పెట్టి ఆడాడు. నేను అది వచ్చేటప్పుడు కూడా చెప్పాను స్టేజ్ పైన, నాగార్జున గారి ముందే చెప్పాను, మీ ప్రేక్షకులందరికీ చెప్పాను. ఇమాన్యుయల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం చాలా స్పోర్టివ్, చాలా చురుకైన వ్యక్తి. సార్ వన్ ఆఫ్ ది కాదండి, వన్ అండ్ ఓన్లీ అని మా ఫీలింగ్ యాక్చువల్ గా. అంటే నేను కూడా అందులో ఒకటి. వన్ అండ్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే అంతమంది. అయ్యో నేను అదే చెప్పాను కదా, ఇమాన్యుయల్ లేకపోతే హౌసే లేదని చెప్తాను. మీరు ఎవరికి సపోర్ట్ చేశారు మరి బయటకు వచ్చారు? నేను బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయినా, నాకు కళ్యాణ్ అయినా పర్వాలేదు, ఇమాన్యుయల్ అయినా పర్లేదు. అంటే ఎవరికైతే డబ్బులు చాలా ఇంపార్టెంట్, డిమాన్ పవన్ కి కావాలి, తన సూట్ కేసు రావాలి అని అనుకున్నాను, తనకు వచ్చింది. నేను ఇమాన్యుయల్ ని ఆ పొజిషన్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఇంకా చాలా ముందు ఉంటాడు. ఇమాన్యుయల్ కి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యూ టేక్ ద కప్ అని అనుకున్నాను. అయితే ఇమాన్యుయల్ గారు ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పేసి చెప్తున్నారు, మరి మీరేమంటారు? సేఫ్ గేమ్ అంటే పాపం తెలియదు కదండి. ఇప్పుడు తను ఇమాన్యుయల్ వేసే అంచనాలన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ మైండ్ లో ఏముందో తెలియదు. ఆ టైంకి సేఫ్ గేమ్ ఆడాలని తనకి లేకపోయినా, ఆడాలని ఉందన్నా, లేకపోతే బిగ్ బాస్ లో ఆయనకి ఛాన్స్ వచ్చి ఆ టైంకి ఆయన ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలనుకోకపోయినా, జనాలకి ఆయన ప్రొజెక్ట్ అయిన విధానం ఏదైతే వాళ్ళకి అనిపిస్తుందో అది ఖచ్చితంగా రైటే. నాకేమనిపించింది అని అంటే, ఇమాన్యుయల్ నామినేషన్స్ కి ఒక 2-3 సార్లు వచ్చుంటే డెఫినెట్ గా ముందు నుంచి అందరికి ఓటింగ్ వేసే విధానం తెలిసేది బెటర్ గా. అండ్ అతని వాల్యూ ఏంటో, గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. ఆ ప్రకారం ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు కానీ, బయట ప్రేక్షకులు కానీ. ఇమాన్యుయల్ లేని బిగ్ బాస్ 9 లేదన్నారు కదా, కామెడియన్ అని చెప్పని కప్ ఇవ్వలేదు అంటారా? కమేడియన్ అని చెప్పి కప్ ఇవ్వకపోవడం అవన్నీ నాకు తెలియదండి. హౌస్ లో
మీరందరూ అంటే ప్రేక్షకులందరూ సో ఆటోమేటిక్ గా తనకి రావాల్సిన రిసీవింగ్ సడన్ గా ఒక్కసారిగా షాక్ లాగా తీసుకోలేపారు నామినేషన్స్ లో. సో ముందు నుంచి కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నారు, తనుజా గారు నామినేషన్స్ లో ఉన్నారు, అందరూ పవన్ నామినేషన్స్ లో ఉన్నాడు, అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అలాంటప్పుడు డిమాన్ పవన్ కూడా లాస్ట్ 2 weeks చాలా బాగా ఆడాడు కదా, రీతు బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఫన్ గానీ అవన్నీ చాలా బాగా చేశాడు కదా. అరే ఈ అబ్బాయిలో ఇంత చక్కటి స్మైల్ ఉందా, ఇలా హ్యాపీగా ఉంటది. ఇమాన్యుయలే చెప్పాడు కదా మీ అందరి గారు, ఇంత నవ్విస్తున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనం ఒక ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉంటాము, మన స్నేహితులతో ఒకలాగా ఉంటాము, బయటికి వెళ్తే ఇంకొక వాళ్ళ ముందు ఇంకొకలాగా ఉంటాం, మనం మీటింగ్ వెళ్తే కొత్త పీపుల్తో ఇంకొకలాగా ఉంటాం. సో ఆ విధంగా సో ఎవరి గేమ్ వాళ్ళు ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకుంటూనే ఉన్నారు. మీరు ఉన్న 4 వారాల్లో ఇమాన్యుల్ గారిని మీరెందుకు నామినేట్ చేయలేదు? ఇమాన్యుయల్ ని నామినేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ కి నాకు ఎటువంటి గొడవ అవ్వలేదు. నేను తనుజా గారిని, లేకపోతే నాకు తనుజా గారికి అయింది, నేను కళ్యాణ్ ని నామినేట్ చేశాను. వాళ్ళు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్సే కదా మీ దృష్టిలో.